తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో పాత్రధారుల్నే పట్టుకున్నారు కానీ సూత్రధారులను వదిలేశారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది. సిబిఐ ఛార్జ్షీట్లో ప్రధానంగా టీటీడీలో ఉద్యోగులనే బాధ్యులుగా చేశారు. జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఉద్యోగుల పేర్లు రాశారు. అది కాకుండా ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్లు ఈ నెయ్యి క్వాలిటీకి సంబంధించి చూడాల్సిన బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. అంతకు మించి ఎవరైతే నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నారో అంటే టీటీడీ చైర్మన్, అలాగే టీటీడీ బోర్డు సభ్యులు, లేక టీటీడీ బోర్డు ఏర్పాటు చేసినటువంటి పర్చేజింగ్ కమిటీ, కొనుగోలు కమిటీ సభ్యులు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టాప్ ఆఫీసర్ టీటీడీలో వాళ్ళెవరినీ కూడా బాధ్యులుగా చేయాల. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక వన్ మ్యాన్ కమిటీని వేసింది. ఈ కమిటీ ద్వారా అడ్మినిస్ట్రేటివ్గా గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందులో భాగంగా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, అప్పటి పర్చేజింగ్ కమిటీ మెంబర్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ హోదాలో ఉన్నాడు ఆయన, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే హోదాలో ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అప్పట్లో, వాళ్లే ఈ కొనుగోలు కమిటీలో ఉండి టెండర్ నిబంధనలు మార్చారు అని సిబిఐ కూడా చెప్పింది. ఇప్పుడు ఆ లోతులోకి వెళ్ళి వీళ్ళ పాత్ర ఏమిటి అని నిర్ణయించేటువంటి అవకాశం ఈ వన్ మ్యాన్ కమిటీకి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ గారితో ఈ వన్ మ్యాన్ కమిటీని వేసింది. ఇది కమిషన్ కాదు, కమిటీ. యాక్చువల్గా దీన్ని సిట్ అన్నారు. దీనికి సంబంధించిన జీవోను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడొచ్చు మీరు. ఏం రాశారంటే సిబిఐ వాళ్ళు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేయడంతో పాటు ఏపీ గవర్నమెంట్కి ఒక సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఇచ్చారు. ఈ సెల్ఫ్ కంటైన్డ్ నోట్ అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే వాళ్ళు కనిపెట్టారో వాటిని ఇందులో పొందుపరిచారు ఈ నోట్లో. దాంతోపాటుగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా, డిపార్ట్మెంటల్గా, గవర్నెన్స్ పరంగా చర్యలు తీసుకోండి అని రికమెండ్ చేశారు. అంటే టీటీడీ బోర్డు సభ్యుల పాత్ర, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాత్ర, కొనుగోలు కమిటీ పాత్ర, వీటన్నిటినీ కూడా గవర్నమెంట్ పరిశీలించి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద అడ్మినిస్ట్రేటివ్ పరంగా చర్యలు తీసుకోవచ్చు, కేసులు కూడా పెట్టవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక వ్యక్తుల్ని సిబిఐ వదిలేసింది అనే భావన జనానికే కాదు, ఏపీ గవర్నమెంట్ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ వన్ మ్యాన్ కమిటీని వేశారు. ఆ సెల్ఫ్ కంటైన్ నోట్ ఏదైతే సిబిఐ వాళ్ళు ఇచ్చారో గవర్నమెంట్కి, వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగెన్స్ట్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్. ఎవరు కమిటీ మెంబర్లు అంటే పర్చేజ్ కమిటీ. ఇది ఈ మెంబర్స్ ఎవరు నేను ఇంతకుముందు చెప్పాను. దానికి హెడ్ ఏమో వైవి సుబ్బారెడ్డి గారు యాజ్ చైర్మన్, అందులో ఉన్న మెంబర్స్ ఏమో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళ మీద తగిన చర్య తీసుకోండి అని రికమెండ్ చేశారు. వీళ్ళతో పాటుగా సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ టీటీడీ వాళ్ళ మీద కూడా తీసుకుంటున్నారు. దేనికి? ఫర్ ల్యాప్సెస్, ఒమిషన్స్ అండ్ ఫెయిల్యూర్స్. అంటే వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు, వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వదిలేసినటువంటి అంశాలు, అలాగే టెండర్ కండిషన్లని రిలాక్స్ చేయడంలో వాళ్ళ పాత్ర, వీటన్నిటి మీద కూడా లోతుగా ప్రభుత్వం చూడాల్సి ఉంది అని చెప్పి వాళ్ళు ఆ సెల్ఫ్ కంటైన్ నోట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దినేష్ కుమార్ గారితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది కదా, అందులో ఏం రాశారంటే ఎందుకు ఏర్పాటు చేశామంటే టు ఎగ్జామిన్ ద సెల్ఫ్ కంటైన్ నోట్ అండ్ టు రికమెండ్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగెన్స్ట్ ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ టీటీడీ. సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేశారు ఇందులో. అంటే సో ఇప్పుడు దినేష్ కుమార్ గారి కమిటీ ఏం చేయాలంటే ఆ పర్చేజ్ కమిటీ మెంబర్లు, సీనియర్ ఆఫీసర్లు చేసినటువంటి తప్పులేమిటి, వాళ్ళ వైఫల్యాలు ఏమిటి అనే దాన్ని లోతుగా పరిశీలించాలి. పరిశీలించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కాదు. క్లియర్గా ఇందులో ఏం రాశారంటే ఈ వన్ మ్యాన్ కమిటీ అది ఇట్ షుడ్ కన్ఫైన్ ఇట్స్ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్లీ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ ఇచ్చింది కదా, మళ్ళీ మీరెందుకు వేశారు? ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోటి ఈ కమిటీని వేశారు అని చెప్పి రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు కదా, అందుకోసం అన్నమాట. అందువల్ల స్ట్రిక్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్కే లిమిట్ అవ్వాలి అన్నారు. అంటే అర్థం ఏంటి? అడ్మినిస్ట్రేటివ్గా
ఎవరు పొరపాట్లు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అలాగే పర్చేజ్ కమిటీ అనేది కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ దానికి ఉన్నది కదా. వాళ్ళు ఈ రకమైన పొరపాట్లు లేక ఉద్దేశపూర్వకంగా తప్పులు ఈ విధంగా చేశారు అని చెప్పి వెలికి తీయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో వెలికి తీసిన తర్వాత అప్పుడు కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో టైం ఫ్రేమ్ కూడా ఇచ్చారు. 45 రోజుల్లోగా ఈ కమిటీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అని. ఇంకొకటి ఏమిటంటే ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక రికమెండేటరీ నేచర్ అన్నారు. సిఫార్సులు చేస్తారు. ఇప్పుడు దినేష్ కుమార్ గారు ఆయన చేయాల్సిన పరిశోధన చేసి ఇదిగో పర్చేజ్ కమిటీ మెంబర్లు ఫలానా వాళ్ళు ఫలానా తప్పులు చేశారు. అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో ఉన్నటువంటి సింఘాల్ గారు లేక ధర్మారెడ్డి గారు లేక ఇతర సీనియర్ అధికారులు ఈ పొరపాట్లు చేశారు, వాళ్ళ మీద ఈ రకమైన చర్య తీసుకోవాలి అని రికమెండ్ చేయొచ్చు. సో రికమెండేటరీ నేచర్. ఆ దినేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి రిపోర్టుని గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసి అప్పుడు ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు. సో మొత్తంగా ఏమిటంటే ఈ వ్యవహారం అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తోందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సిబిఐ వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లో సూత్రధారులను వదిలేశారనే భావన ఉంది. కారణాలు ఏమైనప్పటికీ ఓన్లీ కొద్దిమంది పాత్రధారుల పేర్లే రాశారు. అదే టైంలో ఈ పర్చేజ్ కమిటీ మెంబర్లు ఈ రకంగా కొన్ని తప్పులు చేశారు అనేటువంటి మెన్షన్ కూడా ఉంది అందులో ఆ రిపోర్ట్లో. ఆ పర్చేజ్ కమిటీలో ఎవరున్నారంటే పొలిటికల్ అపాయింటీస్ ఉన్నారు. సిబిఐ వాళ్ళు వాళ్ళని అంటుకోలేదు. ఇప్పుడు ఈ కమిటీ ద్వారా వాళ్ళ యొక్క పాత్రను ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి.